ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్ అయితే చూపిస్తున్నా. ఇది మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్. ఇది నేను మీషో పేజ్లో తీసుకున్నా. దీని కాస్ట్ అయితే నాకు తెలీదు. నేను మా మదర్కి అయితే అడిగాను. మీషో పేజ్లో అయితే ఇది ఇలా చాలా బాగుంటుంది. ఇలా మనకి ప్యాకింగ్ అయితే చాలా సూపర్గా ఇస్తారు. ఇది తీస్తే ఇంకా మేము ఇదైతే చూస్ చేసుకున్నాం. గ్రీటింగ్ కార్డ్ అనుకుంటారు కానీ గ్రీటింగ్ కార్డ్ కాదు. ఇలాగా కేర్ఫుల్గా ఒక కవర్లో వేసిస్తున్నారు. సో ఇలాగైతే మనకి ఇస్తారన్నమాట. ఇది తీసేయమంట. సో ఇక్కడ రాసి ఉన్నది కదా, హ్యాపీ బర్త్డే తన్వి కృష్ణ. సో ఇప్పుడైతే ఫొటోస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇది మా మమ్మీ వైజాగ్లో సింపుల్గా తీసుకున్నది, సింగిల్గా. ఇది మేము వైజాగ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను షూట్ చేయలేదు, చెప్తా కదా. ఇది తిరుపతిలో గుండె అయ్యేటప్పుడు. ఇది మా ప్రవీల్క పిన్ని వాళ్ళ పెళ్ళిలో. ఇది తిరుపతిలో వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇలాగ బొమ్మలు కావాలని అల్లరి పెట్టి ఇలా కూర్చున్నాడు గన్ను పట్టుకొని. ఇది సింహాచలం వెళ్ళేటప్పుడు వైజాగ్లో. ఇది వైజాగ్లో దస్ఫల స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇది వైజాగ్ పెళ్ళిలో వీళ్ళిద్దరు తీసుకున్నారు, మా మామ అండ్ డాడీ. ఇది తిరుపతిలో డిన్నర్కి వెళ్ళేటప్పుడు. ఇది నిన్నాడ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. ఇందులో మా డాడీ సింగిల్గా తీసుకున్నాడు. ఇది మా ప్రవీల్క పిన్ని వాళ్ళ పెళ్ళిలో మేము నలుగురం తీసుకున్నాము. చూసారా నా హాఫ్ శారీ ఎలా ఉన్నదో. మా మమ్మీ నేను అయితే హాఫ్ శారీ వేసుకున్నాను, వీళ్ళిద్దరు అయితే సాల్వార్ వేసుకున్నారు. ఇది మేము వైజాగ్ పెళ్ళి వెళ్ళినప్పుడు ఫోటో అన్నమాట. ఇది కూడా నేను నిమ్మాడ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సింగిల్గా తీసుకున్నాను. ఇది మేము నలుగురం మా ప్రవీల్క పిన్ని పెళ్ళిలో అలెగ్జాండర్ అప్పుడు తీసుకున్నాం, నిమ్మాడలో. తెలుసు కదా, హరి కాన్వెన్షన్స్. సో మా తన్వి గిఫ్ట్ అయితే అయిపోయింది. మీకు కనుక ఇది నచ్చింటే మీషోలోకి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ, చిల్డ్రన్ ప్రైజెస్ అవన్నీ అక్కడ ఉంటాయి. చిల్డ్రన్ సర్ప్రైజెస్ అన్నీ కొట్టి చిల్డ్రన్ బర్త్డే సర్ప్రైజెస్ అని కొడితే సెర్చ్ చేస్తే మీషో చిల్డ్రన్ సర్ప్రైజెస్ బర్త్డే అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చిల్డ్రన్స్కి నచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చింది చిల్డ్రన్స్కి కొనవచ్చు. అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తారు, దానికి మీరు మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ నెంబర్ అవన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ మీరు మొబైల్లో ఎక్కించుకుంటే నేమ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు. ఇంకా అడిగిన తర్వాత నేమ్ ఒక్కొక్కసారి అడగడు. సో అప్పుడు మీరు పెట్టాలి. మీకు కనుక ఇది నచ్చింటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. బాయ్ బాయ్.